టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మా ముందుకు రాబోతూ ఉన్నాను. వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకండి. మధ్యలో స్కిప్ చేస్తే మీకు విషయం ఏం అర్థం కాదు, విషయావగాహన కలగదు. సో చివరి వరకు వీడియోని ఫాలో అయితే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. మనకు విదితమే. ఈరోజు వీడియోలోకి ఆలస్యం చేయకుండా వెళ్దాం. మనకు విదితమే 5గురు అలిన ప్రేమ కథా చిత్రమే ఏపీలో హిడెన్ కెమెరా వ్యవహారంలో క్రేజీ ట్విస్ట్ ఇచ్చింది. మనకి తెలుసు, ఆంధ్రప్రదేశ్లో సీక్రెట్ కెమెరాల కథలో తీవ్రమైన ట్విస్టులు ఉన్నాయి. హిడెన్ కెమెరాస్ ఇండియా ఇన్సిడెంట్ ఏపీలోని కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కాలేజీ హాస్టల్లోని విద్యార్థులు వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు గురువారం అర్ధరాత్రి ఆందోళన దిగిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ఒక సరికొత్త కోణం బయటపడింది. అసలు సీక్రెట్ కెమెరాలు పెట్టలేదని, ఇదంతా ఒక విద్యార్థి కావాలని చేసిన ప్రచారం అని తెలుస్తోంది. వాస్తవానికి 5గురు విద్యార్థుల మధ్య జరిగిన గొడవతో ఓ విద్యార్థి ఈ ప్రచారాన్ని తెరలేపినట్లు సమాచారం. అసలు ఆ ప్రచారం ఏంటి, ఆ సీక్రెట్ కెమెరాల వెనుక ఉన్న అసలు కథేంటో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవెల్లూరు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకుంటున్న కార్తిక్, జెస్సీ స్నేహితులు. వీరి స్నేహం ప్రేమకు దారి తీసింది. క్లాస్కి వెళ్ళినా, క్యాంటీన్కి వెళ్ళినా, ల్యాబ్కి వెళ్ళినా ఈ ఇద్దరు ఎప్పుడు చట్టా పట్టాలు వేసుకొని క్యాంపస్లో తిరుగుతూ ఉండేవారు. ఇక రోజంతా క్లాసులో గడిపి ఉండేవారు. కాలేజ్ అయిన తర్వాత ఫోన్లో గంటలు మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈ క్రమంలో ఎక్కువగా వీడియో కాల్స్ చేసుకునేవారు. వీడియో కాల్ మాట్లాడుతున్న సమయంలో కార్తిక్ జెస్సీ వీడియోను స్క్రీన్ షాట్ తీశాడు. అలా జెస్సీకి సంబంధించి వందల కొలది స్క్రీన్ షాట్స్ కార్తిక్ తన ఫోన్లో సేవ్ చేసుకున్నాడు. అదే కాలేజీలో చదువుతున్న జై కార్తిక్కు బెస్ట్ ఫ్రెండ్. ఆ ఇద్దరు కలిసిమెలిసి ఉండేవారు. కాలేజీలో ఎవరిని అడిగినా ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతారు. ఇక బెస్ట్ ఫ్రెండ్స్ కావడంతో కార్తిక్, జై ఇద్దరు తరచూ ఒకరింటికి ఒకరు వెళుతూ అన్యోన్యంగా గడుపుతూ ఉండేవారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్య కూడా రిలేషన్ ఏర్పడింది. అలా కార్తిక్ ఎక్కువగా జై ఇంటికి వెళ్ళడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో జై చెల్లెలు కీర్తనతో కార్తీక్ పరిచయం ఏర్పడింది. అలా కీర్తనతో కార్తీక్ నెమ్మదిగా లవ్ ట్రాక్ నడిపాడు. జెస్సీతో వీడియో కాల్స్ మాట్లాడినట్టుగానే కీర్తనతో కూడా మాట్లాడేవాడు. ఆమెతో కూడా కాల్స్ను స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకున్నాడు. ఇక మరో విద్యార్థి గణేష్ ఎంట్రీతో అసలు ట్విస్ట్ బయటపడింది. అయితే ఓ విషయంలో కార్తీక్, జయ మధ్య మనస్పర్ధలు వచ్చాయి. చిన్నగా మొదలైన వాగ్వాదం పెద్ద గొడవకు దారితీయడంతో మాట పెరిగి జెస్సీ కార్తీక్తో మాట్లాడిన వీడియో కాల్స్, స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా కాలేజీ వాట్సాప్ గ్రూపులో చేర్చేస్తానని బెదిరించాడు. కార్తీక్ కూడా జై చెల్లెలైన కీర్తనతో మాట్లాడిన స్క్రీన్ షాట్స్ బయటపెడతారంటూ జైను బెదిరించాడు. ఈ ఇద్దరి మధ్య వివాదం సీనియర్ విద్యార్థుల వద్దకు వెళ్ళింది. అయితే ఇక్కడే అసలు కథ మొదలైంది. కార్తీక్, జైల మధ్య గొడవలోకి గణేష్ అనే మరో విద్యార్థి ఎంటర్ అయ్యాడు. గణేష్ ఆర్యకు, కార్తీకు లవ్ చేస్తున్న జెస్సీ అంటే గణేష్కు చాలా ఇష్టం. వీళ్ళ గొడవ మధ్యలో జెస్సీని తీసుకువస్తున్నారన్న కోపంతో గణేష్ ఓ ప్లాన్ వేశాడు. గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్స్లో సీక్రెట్ కెమెరాలు పెట్టారని, అక్కడ తీసిన వీడియోలను క్యాంపస్లో చాలామంది అబ్బాయిలకు అమ్ముతున్నారంటూ కార్తిక్, జైలపైన అసత్య ప్రచారం మొదలుపెట్టాడు. అలా కాలేజీ గర్ల్స్ హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలు ఉన్నాయన్న ప్రచారంతో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఇలా 5 విద్యార్థుల మధ్య జరిగిన ఈ వ్యవహారం హిడెన్ కెమెరాల ప్రచారానికి దారి తీసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి అసలు కథ ఇదని అందరూ నివ్వెరపోయారు. ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘటనపై విచారణకు ఆదేశించారు. జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు కలెక్టర్, ఎస్పీలకు ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణలో తప్పు చేశారని తెలిపి కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యి బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. మేము ఏ వీడియో చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలతో మీ ముందుకి. చూస్తూనే ఉండండి. మీ టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ లక్ష్మణ్ ఏకాంబరం.